ఒక గ్రామంలో ఓ రైతు నివసించేవాడు. అతను ఎంతో మంచి మనసున్న మనిషి. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలుసుకుంటే తనకు చేతనైన సహాయం తప్పకుండా చేసేవాడు. ఒకరోజు అతను పొలంలో పనిచేస్తుండగా పక్కనే ఓ పెద్ద పాము గాయాలతో కొట్టుమిట్టాడుతూ పడిపోతోంది. రైతుకు పాములంటే భయం లేదు కాని గౌరవం ఉండేది. అది కూడా ఓ జీవమే కదా అని భావించి ఆ పాముని తన గుడిసెలోకి తీసుకెళ్లాడు. మందులు పూశాడు, పాలు ఇచ్చి పోషించాడు. కొన్ని రోజుల్లో పాము పూర్తిగా కోలుకుంది. ఒకరోజు పాము రైతుతో ఇలా అంది, నీవు చేసిన మంచి నాకు మరువలేనిది. ఇది నా చిన్న బహుమతి అని చెప్పి తన నెత్తిపై ఉన్న చిన్న వజ్రాన్ని రైతు వద్ద ఉంచింది. ఇది ఒక విలువైన రత్నం. దీనివల్ల నీ జీవితం మారిపోతుంది అంది. రైతు ఆశ్చర్యంతో ఆ రత్నాన్ని తీసుకున్నాడు. అది నిజంగా విలువైనదే. ఆయన దాన్ని అమ్మి మంచి భూములు కొనుగోలు చేశాడు. పేదలకి సహాయం చేస్తూ జీవించాడు. ఆ రోజు నుండి గ్రామస్థులు కూడా మంచిగా ఉండేలా ప్రయత్నించసాగారు. రైతు కథ అందరికీ స్ఫూర్తిగా మారింది. ఇందులో నీతి, మనము చేసిన మంచి చివరికి మన దగ్గరకే తిరిగే మంచి రూపంలో వస్తుంది. మనసు మంచిగా ఉంటే ప్రపంచం కూడా మనకి మంచి చేస్తుంది.